సభకు నమస్కారములు. ఈరోజు మనము మొల్లంబాంబ మన కవయిత్రి, మొదటి తెలుగులో పద్య కవయిత్రి, 16వ శతాబ్దంలో పుట్టినటువంటి ఆతుకూరి కేసన్న కుమార్తె. తన బాల వితంతువు, తన తండ్రి యొక్క భర్త పేరు చెప్పలేదు. తను సంస్కృతంలో రాసినటువంటి 24,000 శ్లోకాలను కుదించి వాటిని పద్య రూపంలో దగ్గర 600 పైన పద్య రూపంలో అందించింది. కొన్ని ముఖ్యమైనటువంటి మొల్ల గురించి మనం చెప్పుకుందాం. ఇక్కడ మొల్ల తాను ఆతుకూరు కేసన చెట్టి కుమార్తెను చెబుతూ తనకు చందో వ్యాకరణములు, చూడండి, తనకు చందో వ్యాకరణములు శాస్త్రాలు తెలియవంది. కేవలము శ్రీకంఠ మల్లేశ్వరుని కృప వలన ఏదో వ్రాయడం నేర్చుకున్నానని, శ్రీరాముడే తనని కార్యానికి ప్రోత్సహించాలని చెప్పుకుంది. ఈ కావ్యాన్ని ఏ రాజుకో ఎవరికో అంకితం ఇయ్యలేదు. తన ఆత్మాభిమానం చూపించుకొని శ్రీరామునికి అంకితం ఇచ్చినటువంటి గొప్ప ఆత్మాభిమానమే. కవులారా తప్పులెంచకండి అని చెప్పింది. ఎందుకంటే తనకు విద్యాభ్యాసం కూడా ఆమె అంటే రెగ్యులర్గా స్కూల్కి పోయి విద్యాభ్యాసం చేసింది కాదు కాబట్టి కవులారు తప్పులెంచకండి అని వినయంతో చెప్పుకుంది. అయితేనేమి మొల్ల ఒక అబ్రాహ్మణ, అంటే బ్రాహ్మణ కుటుంబం. ఆ రోజుల్లో నిజంగా సాహిత్యం రాసే వాళ్ళంటే బ్రాహ్మణులు కాబట్టి ఆమె అబ్రాహ్మణ, అపండితురాలు, పైగా ఆడమనిషి. ఆ రోజుల్లో ఆమెను ఎవరు కూడా వెన్నుతట్టి ప్రోత్సహించున్నారు. కాబట్టి మనము ఈరోజు మనకు తెలిసింది కాబట్టి మనం కూడా మొదటి నుంచి కూడా ఈ మొల్లమామను ఘనంగా చెప్పుకోవాలి. చూడండి, ఒక పద్యం ఏం చెప్తుందంటే ఇక్కడ, గురులింగ జంగమార్చన పరుడును శివభక్తి రతుడు బాంధవహితుడు గురుడు ఆతుకూరి కేశయవర పుత్రిని మొల్లయనగా వరలిన దానం దేశీయ పదములు తెనుగులు సంస్కృతులు సందులు ప్రాజ్ఞుల శబ్ద వితతి శయ్యలు రీతులు చాటు ప్రబంధములాయా సమాసంబులర్థములను భావార్థములు కావ్య పరిపాకములు రసభావ చమత్కృతుల్ పలుకు శర విబాహు వర్ణములను విభక్తు దాతులంకృతి చందో విలక్షణములు కావ్య సంపద క్రియలు నిఘంటువులును క్రమములేవియు నెరుగా విఖ్యాత గోపమరపు శ్రీకంఠ మల్లేశ్వరము చేత నెరి కవిత్వంబు చెప్పగా నేర్చుకుంటీ చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పెదనే నెల్లప్పుడు నిహర సాధన మిపుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్. ఇంకొక సందర్భంలో ఆమె అంటే రామాయణంలో వాల్మీకి చెప్పినటువంటి ఒక సన్నివేశం, అద్భుత సన్నివేశం ఇక్కడ మనం చెప్పుకోవాలి. గుహుడు ఆ అరణ్యానికి ఆ నావల తరలిస్తున్నప్పుడు ఆయన ఒక సంశయం వెలబుస్తాడు. ఏం సంశయం అంటే, ఆయన పాదములు సోకి అహల్య రాయిగా ఉన్నటువంటి అహల్యనే మారింది. మళ్ళీ నా నావ ఆయన ఖాళీ సోకితే నా ఓడ ఏమవుతుందో, నేను ఏం కావాలా, నా బతుకు తెరువు ఎట్లా అని చెప్పేసి ఆ సందర్భంగా ఒక పద్యం వినండి. సుడికొని రామపాదములు సోకి ధూళి వహించి రాయి ఏర్పడ ధూళి సుడికొని రామపాదములు సోకి ధూళి వహించి రాయయే ఏర్పడనొక కాంతనయ్యనట పన్నుగని తని పాదరేను ఎయ్యడవడి ఓడ సోకనిది ఏమగునో అని సంశయాత్ముడై కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయంబు పెంపున. ఇంకా లాస్ట్ ఒక పద్యం చెప్పి, సీత ఆ అశోకవనంలో చాలా భయంతో
ఎందుకంటే రావణుడు పెట్టేటువంటి ఆ దౌష్ట్యానికి అక్కడ ఆ రాక్షస స్త్రీలు అదిలించి అక్కడ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు హనుమంతుడు ఇవన్నీ చూస్తూ నేను ఏ విధంగా పరిచయం చేసుకోవాలా సీతను, నేను ఏం చెప్తే ఆమె అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి దిగి ఇట్లా హనుమంతుడు పోయితే, నువ్వు ఎవరో నాకేం తెలుసు, నీ మాటలు ఎట్లా నమ్మాలా, నువ్వు నా రాముని గురించి లక్ష్మణుని గురించి చెప్తే నేను వింటానని చెప్పి ఆ స్త్రీ అడిగితే ఆ ఆంజనేయుడు కూడా ఆ సీత మనసును కనుకొని ఆ సీత మనసుకు ఇష్టపడే రీతిగా పద్యం చెప్తాడు. ఆ మొల్లకు చక్కగా చెప్పింది చూడండి. నీల మేఘఛాయబోలు దేహము వాడు, నీల మేఘఛాయబోలు దేహము వాడు, ధవలాబ్ద పత్ర నేత్రములు వాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, బాగైన ఎట్టి గుల్పములవాడు, తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులువా. చక్కని పీన వక్షంబువాడు, కపట మెరుగని సత్యవాక్యములవాడు, రమణి రాముళ్ళు శుభ లక్షణములవాడు, ఇన్ని గుణముల రూపింపనెసుగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. ఇది కూడా చాలా అద్భుతంగా మొల్ల రామాయణంలో రచించింది. కాబట్టి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ.